దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామున మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా నా ప్రేమపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. లూకాసు వార్త 11వ అధ్యాయం 31వ వచనం. దక్షిణ దేశపు రాణి విమర్శకాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. యేసు ప్రభువారు సువార్త ప్రకటిస్తూ కార్యాలు చేస్తుంటే చాలామంది ప్రజలు యేసు ప్రభువు మంచివాడు, గొప్పవాడు అని చాలామంది పొగుడుతున్నారు. చాలామంది యేసయ్య వెంబట వెళుతున్నారు. యేసయ్య అంటే అభిమానం పెరిగిపోతుంది. ఇది ఓర్చుకోలేని కొంతమంది వాళ్ళు అక్కడ నిలబడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు వారికి కౌంటర్ వేస్తున్నారు. ప్రతి విషయానికి కౌంటర్ వేస్తూ ఏం చెప్తున్నారంటే, మా తండ్రి అబ్రాహాం అన్నాడు కొన్నిసార్లు. అంటే నువ్వెంత మా అబ్రాహాం ముందు, మా అబ్రాహాము గొప్ప అంటున్నారు. అదే సందర్భంలో సొలొమోను మహాజ్ఞాని, సొలొమోను ఈ దేవాలయం కట్టాడు, అసలు భూమి మీద దేవాలయం కట్టిన వారిలో సొలొమోనే గొప్పవాడు అని అలా సొలొమోనుని గొప్ప చేస్తున్నారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే, నువ్వు మాకేం గొప్ప కాదయ్యా, నువ్వు ఎన్నెన్నో అద్భుతాలు చేయి, నువ్వేమైనా చేయి, నువ్వు గొప్ప కాదు, నువ్వు గొప్పవాడంటే అసలు మేము ఒప్పుకోము, మాకు గొప్ప. ఇప్పుడు మన ముందైనా సరే ఎవరైనా ఒకరు గొప్పగా పొగడబడుతుంటే మనం ఓర్చుకోలేక ఏం చేస్తామంటే, ఈడిదేమందరా ఆడు మనగోడురా అంటాం. మన ముందు ఎవరున్నారు, మన ముందు మాట్లాడుతున్న వ్యక్తి యొక్క స్వభావం ఏంటి, ఆయన నేర్పుతున్న పాఠాలేంటి, వాటి మీద దృష్టి కొంతమందికి ఉంది. కొంతమందికి ఏంట్రా ఈయన పెద్ద మొగోడు అన్నట్టు, ఈయన పెద్ద నీతిమంతుడైనట్టు, ఈయనే చాలా పెద్ద పరిశుద్ధుడు అన్నట్టు. ఎంతమందిని చూసాం మేము. అబ్రాహాం కంటే గొప్పడా ఏంటి, మోషే కంటే గొప్పడా ఏంటి, సొలొమోను కంటే గొప్పడా ఏంటి, ఇలా చెప్తున్నారు. వీళ్ళు చెబితే పర్లేదు, వినేవాళ్ళను కూడా జడగొడుతున్నారు. ఈ టైంలో యేసయ్య చెప్పాలనుకున్న మాటలకు ఎప్పటికప్పుడు బ్రేక్ పడిపోతుంది. ఇప్పుడు మనము వాక్యం చెప్పేటప్పుడు ఎవరైనా డిస్టర్బెన్స్ చేస్తే ఆ నడిపింపు ఆగిపోయింది. ఈ అన్నీ చూస్తాడు దేవుడు. స్తోత్రం. నీకు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఎలాగ వింటున్నావు దాన్ని చూస్తాడు యేసయ్య. నీకు సేవకుడు వాక్యం చెప్పేటప్పుడు నువ్వు ఎంత దైవాశక్తి కలిగి వింటున్నావా, లేక విమర్శనతో వింటున్నావా, లేక ఆ చెప్పే వ్యక్తి యొక్క క్యారెక్టర్ గురించి అంచనా వేస్తున్నావా, ఇవన్నీ యేసయ్య నిన్ను చూస్తాడు. ఎవరైతే దైవాశక్తి కలిగి దేవుని వాక్యం వింటారో వారిని బ్లెస్ చేస్తాడు. ఆమేన్. ఎవరైతే విమర్శనతో చేస్తున్నారో వారిని విమర్శకు అప్పచెబుతాడు. ఆమేన్. ఎవరైతే క్యారెక్టరైజేషన్ చేస్తారో వారిని కూడా క్యారెక్టరైజేషన్ చేసే విధంగా ప్రజలను ప్రేరేపిస్తాడు. అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చిన మనందరితో దేవుడు చెప్తున్న పాయింట్ ఏంటంటే, సన్నిధికి రావటం ఎంత ఇంపార్టెంటో ఆయనకు లోబడి ఆయన మాటల మీద ఆసక్తితో వినటం అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. స్తోత్రం. ఎప్పుడైతే దేవుని మీద ఆసక్తి కలిగి దేవుని మాటలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తావో అప్పుడు దేవుడు తన మహిమను రిలీజ్ చేస్తాడు. ఆ మహిమే నీకు దైవ జ్ఞానమును అందింపజేస్తుంది. ఆమేన్. దేవుని మహిమ రాకపోతే దేవుని జ్ఞానం అందదు. కనుక ఏది ప్రాధాన్యత అంటే దేవుని మాట ఆసక్తిగా, శ్రద్ధగా, విధేయతతో వినాలి. యేసయ్య సువార్త చెబుతుంటే వినే ప్రజలు ఉన్నారు, ఆసక్తిగా యేసు ప్రభు మాటలు వింటున్నారు. కానీ కొంతమంది అల్లరి మూక అక్కడ ఉంది. ఆ అల్లరి మూక దేవుని మాటలను చెప్పనివ్వటం లేదు, విననివ్వటం లేదు. పూర్తిగా దైవ కార్యమునకు ఆటంకమైపోయారు.
ఏం చెప్తున్నారంటే వీళ్ళు లోక సంబంధమైన మాటలు ఏం చెప్పట్లే. మళ్ళీ వీళ్ళు అంతకుముందు భక్తి చేసి దేవుని చేత ప్రజల చేత శభాష్ అనిపించుకున్న వారిని ప్రతిపాదిస్తున్నారు. ప్రతి సందర్భంలో అన్నారు, అబ్రాహాము మా తండ్రి అన్నారు. ఒరే, నేను ఇప్పుడు చెప్పే మాట ఏంటి? అబ్రాహాం గురించి నీకెందుకు వచ్చిందిరా ఇప్పుడు? అంటే నేనేదో జ్ఞానవంతుడని చూపించుకోవాలా? చాలామంది వాక్యం చెప్పేటప్పుడు కూడా మాకంతా తెలుసులేని బిల్డప్ ఇస్తారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు విన్నప్పుడు యేసయ్య కోపముతో ఉండి, అబ్రాహాము కంటే ముందున్నవాడని నేనున్నాను. ఆమేన్. మీ అబ్రాహాము మీ తండ్రి అని చెబుతున్నావే, ఆయన నన్ను చూడాలని ఎదురు చూశాడు. స్తోత్రం. ఏమయ్యా, నీకు నిండా 50 సంవత్సరాలు లేవు, ఆయన ఎప్పుడు ఆయన నీ కోసం ఎదురు చూశాడని నువ్వు చెబితే మేము వినాలా? ఇంకెంతకాలం ప్రజలు మోసం చేస్తామంటున్నారు. ఎందుకు? సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని యేసయ్య చెప్పుకోవాల్సి వచ్చింది. యేసయ్య చాలామందిని స్వస్థపరిచాడు ప్రియులారా, చచ్చిపోయిన వాళ్ళు బతికించాడు, స్వస్థపరిచి చాలా సందర్భాల్లో యేసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఎవరికీ చెప్పొద్దన్నాడు. నేను స్వస్థపరిచానని ఎవరికి చెప్పొద్దు, కానీ నిన్ను నువ్వు కనపరుచుకుని యాజకునికి కానుక అర్పించమన్నాడు. స్తోత్రం కలుగునుగాక. చేసిన కార్యాల్లోనేమో ఈయన కనపడాలనుకోలేదు, ఎక్కడ కూడా ఈయనే ఫేస్ అవ్వాలని యేసయ్య ఎప్పుడు అనుకోలేదు. తండ్రినే ఫేస్ చేశాడు, తండ్రినే ముందుంచాడు. కానీ ఇదిగో ఇలాంటి అల్లరి మోక ఉన్నప్పుడు, ఇలా వ్యతిరేకత పెట్టేటప్పుడు, దైవ కార్యాన్ని ఆటంకపరిచేటప్పుడు వారికి బుద్ధి వచ్చేట్టుగా చెప్తున్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు నేను. ఆమేన్. హల్లెలూయా. సొలొమోను జ్ఞానవంతుడే. సొలొమోను జ్ఞానం ఎలాంటిదంటే, ఆయనకు ముందు ఉన్న వారి తరములో అలాంటి వాడు లేడు, ఆయన తర్వాతి తరములో అలాంటి వాడు లేడు. కాబట్టి బైబిల్ వర్ణిస్తుంది సొలొమోను మహాజ్ఞాని. స్తోత్రం. ఆయనకి తెలియదంటే ఏమీ లేదు. చూడండి, మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్ళండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. స్తోత్రం. ఒక కొలమానం తీసుకున్నాడు యేసయ్య ఇక్కడ. దేవుని వాక్యం సొలొమోనుకు కలిగిన జ్ఞానమును గురించి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాలనుకున్నాడు. అర్థమయ్యేట్టు చెప్పటానికి దేవుడు ఒక కొలమానం తీసుకున్నాడు. 2 విషయాలు ప్రతిపాదించాడు. ఒకటి, తూర్పు దేశస్థుల జ్ఞానము. 2, ఐగుప్తీయుల జ్ఞానము. ఏమర్థమైంది ఇక్కడ? ఎవరి జ్ఞానం కంటే అండి? తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానం. వాళ్ళని ఎందుకు ప్రతిపాదించాడు? వాళ్ళతో ఏం పని వచ్చింది ఇప్పుడు కదా? యేసయ్య సువార్త చెప్తుంటే వాళ్ళేమో సొలొమోను గొప్పోడు అన్నారు. ఓకే, మరి ఇప్పుడు సొలొమోను ఉన్న దినాల్లోకి వెళ్ళాం మనం. సొలొమోను గురించి చెప్పాలంటే ఎవరి గురించి అని చెప్పొచ్చు కదా, మోషే గురించి, ఇంకోటి గురించి చెప్పచ్చు. కానీ వాళ్ళ ఊరి గురించి చెప్పకుండా తూర్పు దేశస్థుల జ్ఞానము, ఐగుప్తీయుల జ్ఞానం. యేసు ప్రభువారు పుట్టినాక తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. గుర్తుందా మీకు? తూర్పు దేశపు జ్ఞానులు 3 వచ్చారు. ఈ తూర్పు దేశస్తుల జ్ఞానులు ఎవరు? అసలు తూర్పు దేశం ఏంటి? ఇజ్రాయేలు దేశానికి తూర్పు వైపున ఉన్న దేశాలు, వాటిని తూర్పు దేశాలు అంటారు. ఆ తూర్పు దేశాలలో కొన్ని దేశాలలో జ్ఞానము కలిగి ఉన్నారు. ఎవరు చెప్పండి? ఇరాన్, దాన్నే పర్షియా, పారసీకం. దానియేలు గ్రంథంలో తగులుతాడు మాదీయ పారసీక సామ్రాజ్యం. స్తోత్రం. తూర్పు దేశం నుండి యేసయ్యను చూడటానికి జ్ఞానులు వచ్చారు అంటే, జ్ఞానులు అంటే మీకేం అర్థం వాళ్ళు చెప్పండి? సైంటిస్టులు అండి, శాస్త్రజ్ఞులు. అందుకు వాళ్ళని జ్ఞానులు అని పోల్చాడు. తూర్పు దేశపు జ్ఞానులు యేసయ్య దగ్గరకు ఏమి చూసి వచ్చారు? నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఎక్కడుంది నక్షత్రము? ఆకాశంలో ఉంది. వీళ్ళను జ్ఞానులు అని బైబిల్ సంబోధించింది. అంటే వీళ్ళు దేని మీద ప్రయోగం చేసేవాళ్ళు?
ఖగోళ శాస్త్రజ్ఞులు వీళ్ళు. ప్రకృతిలో జరిగే మార్పులను చూసేవాళ్ళు. సూర్యుడి మీద, చంద్రుడి మీద, స్పేస్లో ఏమంటే వీటన్నిటిని చూసేవాళ్ళని ఖగోళ శాస్త్రజ్ఞులు. జ్ఞానులు అంటే ఏదో కొద్దిగా జ్ఞానం తెలిస్తే జ్ఞానులని సంబోధించాల. బైబిల్ భాష మనకి ఖచ్చితంగా అర్థం కావాలా. సైంటిస్టులను జ్ఞానులు అని సంబోధించింది. తూర్పు దేశపు జ్ఞానులు అంటే అర్థం ఏంటంటే ఆ దేశంలో సైంటిస్టులు, స్తోత్రం, వాళ్ళు నిరంతరము పరిశోధన జరుపుతారు. యేసయ్య సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఇది ఈరోజు టాపిక్. ఆయన ఒక మాట చెప్పి నేనే గొప్పవాడిని అనే నమ్మించాలనుకున్నాడా? నిజంగా సొలొమోను కంటే యేసయ్య గొప్పవాడా? ఎందులో గొప్పవాడు? ఎలా గొప్పవాడు? సొలొమోనునకు కలిగిన జ్ఞానమును గురించి చెబుతూ తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను, ఐగుప్తీల జ్ఞానము కంటేను. ఇక్కడుండ మనం. తూర్పు దేశస్థులు ఎవరు? ఇజ్రాయేలు దేశానికి తూర్పు వైపున ఉన్న దేశాలు. ఇరాక్, ఇరాను, మిగతా అన్నీ. మన భారతదేశం కూడా తూర్పునే ఉంది. ఏమండి? ఇరాక్ ఏం చెప్పండి? మెసపటేమియా నాగరికత. ఇరాక్ ఏం చెప్పండి? మెసపటేమియా నాగరికత. ప్రపంచ నాగరికతలలో మొట్టమొదటి నాగరికత మెసపటేమియా నాగరికత. అన్ని విధాలా వర్ధిల్లిన నాగరికత. అందుకు పోల్చాడు తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే. ప్రపంచంలో నాగరికత ప్రారంభమైంది తూర్పు ప్రాంతంలోనే. ఇజ్రాయేలు దేశానికి తూర్పు ప్రాంతంలోనే. అక్కడుంది జ్ఞానం. తూర్పు దేశపు జ్ఞానులు. ఏ జ్ఞానులు వీళ్ళు? తూర్పు దేశం అంటే మీకు అర్థం అవ్వాలి. ఇరాక్ అనుకోండి, ఇరాన్ అనుకోండి. ఇరాక్, ఇరాన్. వాళ్ళనే ఎందుకు చెబుతారు అంటే వాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఉన్నాళ్ళు. వాళ్ళకు దేవుని వాక్యం కొద్దిగా తెలుసు. ఎలా తెలుసు? బబులోను చెరకి యూదులు వెళ్ళి 70 సంవత్సరాలు ఉన్నారు అక్కడ. ఆ 70 సంవత్సరాల్లో దేవుని గురించి తెలుసు వాళ్ళకి. స్తోత్రం. అక్కడి నుంచి పర్షియన్లు పరిపాలించారు. ఇరాన్ పరిపాలించింది. 200 సంవత్సరాలు పరిపాలించింది. కాబట్టి వీళ్ళకు కూడా దేవుని జ్ఞానము తెలుసు. బబులోను సంస్థానంలో దానియేలు ఉన్నాడు, షడ్రకు ఉన్నాడు, మేషకు ఉన్నాడు, అబేద్నెగో ఉన్నాడు. కాబట్టి వీళ్ళకు దేవుని గురించి వాళ్ళకి ఖచ్చితంగా, దేవుని లేఖనాలు వాళ్ళకి ఖచ్చితంగా కొట్టు చప్పట్లో దేవుని నామని మేము. తూర్పు దేశస్థు జ్ఞానులలో తూర్పు దేశంలో ఇరాన్ కూడా ఒకటి. ఇరానే పాతకాలంలో పర్షియా అనే పారసీకం. ఆ పారసీక రాజైన కోరేషు, ఏమేన్, దర్యావేషు ఏలుబడిలో దానియేలు ఉన్నాడు. సింహభూములు వేసింది దర్యావేషే కదా. కోరేషు ఏలుబడిలో ఉన్నారు. ఎజ్రా ఉన్నాడు, జెరుబ్బాబెలు ఉన్నాడు, నెహెమ్యా ఉన్నాడు. ఏమండి? వీళ్ళు చెరలో ఉన్న దేవుని వాక్యం ప్రకటించారు. మనము శ్రమలో ఉన్న దేవుని వాక్యం చెప్పాలి. స్తోత్రం. మనం ఎన్ని బాధల్లో ఉన్నా, మనం ఎన్ని శ్రమల్లో ఉన్నా, మనకి తినటానికి తిండి లేకపోయినా దేవుని గురించి ఇతరులకు చెప్పే అనుభవంలో మనం ఉండాలి. 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు యూదులు. చెరలో ఉండి కూడా దానియేలు సింహం వలె బ్రతికాడు. ఆమేన్. రాజు నెబుకద్నెజరే, రాజు వణికిపోయాడు, రాజు భయపడ్డాడు. కానీ దానియేలు ధైర్యంగా వారికి వాక్కు చెప్పాడు. అందుకు తూర్పు దేశస్థులు అని సంబోధించాడు. మెసపటేమియా అభివృద్ధి చెందింది కాబట్టి జ్ఞానమునకు పుట్టిల్లది. మెసపటేమియా అంటే 2 నదుల మధ్య భూభాగం. యూఫ్రటీసు, టైగ్రీసు మధ్య వర్ధిల్లిన, విరాజిల్లిన నాగరికత. కాబట్టి జ్ఞానమునకు పుట్టినిల్లు మెసపటేమియా. ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు ఏథెన్స్. తూర్పు దేశస్థుల జ్ఞానము. ఒక పాయింట్ వచ్చిందా? ఇరాను, ఇరాక్ అనుకోండి. ఇంకొక జ్ఞానం ఏం చెప్పండి? ఐగుప్తీలు. మెసపటేమియా నాగరికత అభివృద్ధి అయిన కొన్ని సంవత్సరాలకి ఈజిప్ట్ నాగరికత కూడా వర్ధిల్లటం ప్రారంభమైంది. ఈజిప్ట్ అంటేనే ఐగుప్తు.
మన మోషే వాళ్ళు, మన ఇజ్రాయెల్ అందరూ ఈజిప్ట్లో ఉన్నారే, ఆ కాలంలో ఈజిప్ట్ నాగరికత అభివృద్ధి చెందింది. అది నైలు నది ఒడ్డున ఉంది. ఒక నాగరికత వరిదిల్లిందంటే ఎక్కడ వదిలేది? నదీ పరివాహక ప్రాంతాల్లోనే. తూర్పు దేశస్తుల జ్ఞానం ఇప్పుడెవరు? ఐగుప్తుల జ్ఞానం. ఈజిప్ట్ దేనికి ప్రసిద్ధి? ఈజిప్ట్ అనగానే గుర్తుకొచ్చేది పిరమిడ్స్. అంటే నాగరికతగా వర్ధిల్లిన ఆ రెండు దేశస్తుల జ్ఞానము కంటే సొలొమోను జ్ఞానము గొప్పది. ఒక మాట చెప్తా, ఆ రెండు దేశాలతో పోల్చుకుంటే ఇజ్రాయెల్ నథింగ్ అండి. ఇంకొక మాట మీకు క్లియర్గా అర్థమని చెప్తా. నీకు ఇటుపక్కోళ్ళు ఉద్యోగస్తులే, ఇటుపక్కోళ్ళు ఉద్యోగస్తులే, నువ్వు నిశాని, ఏమీ తెలియదు నీకు. యేసయ్య అన్నాడు, వీళ్ళకంటే వాళ్ళకంటే నువ్వే గొప్ప అన్నాడు. స్తోత్రం. ఎవరికంటే? గొప్పగా నువ్వు అనుకుంటారే, మేము బాగా చదువుకున్నాం, మేము బాగా ఉద్యోగస్తులం. చాలామంది హెచ్చించుంటారు కదా, ప్రార్థనకి వెళ్తాడు ఏందిరాడు బతుకు, ప్రార్థనకి వెళ్తాడు ఏందిరాడు మాటలు, ప్రార్థనకి వెళ్తాడు ఏంటిరాడు బతుకు అంటే ప్రతిసారి నిన్ను తిట్టడానికి వాడు ఉపయోగించే పదము ప్రార్థనకి వెళ్తావు, ప్రార్థనకి వెళ్తావు, ప్రార్థనకి వెళ్తావు. ఏంటి నిన్ను తిడుతున్నాడు ఉద్దేశం? నీకంటే చాలా మంచోడిని నేను, మీకంటే నేను చాలా మంచోళ్ళం. పరిసయుడు వచ్చి దేవుని ముందుకొచ్చి, ప్రభువా ఈ సుంకరిలాగా ఉంచనందుకు నీకు, ఈడు తిప్పలేదు, ఈడు పడవచ్చు కదా, ఈడు చెప్పాలనుకున్నది ఏదో దేవుడికి చెప్పొచ్చు కదా, ఈడు ప్రార్థన ఏదో ఈడు చేసుకోవచ్చు కదా, కానీ ఈడు ఏం చేస్తున్నాడు? సుంకరి కంటే, ఇంకొకటి కంటే బెటర్ దాన్. ఎంతమంది ఉన్నారు తెలుసా మనకి? మన చుట్టుపక్కల ఎంతమంది ఉంటారో తెలుసా? ఆడిది ఒక బతికేనంటారా, ఆ ఇల్లు కూడా ఒక ఇల్లేనంటారా, అది కూడా ఒక కుటుంబమేనంటారా. నలిగిపోతున్నవే, చుట్టుపక్కల వాళ్ళు అంటుంటే మాటలు, సూటిపోటి మాటలు అంటుంటే నలిగిపోతున్నవే, ఏం చేయాలో అర్థం కాక కుంగిపోతున్నవే. నా ప్రియ సహోదరుని సహోదరుడా, దేవుడు నీ పక్షమున బాధ్యత వహించి అంటున్నాడు, నిన్ను ఎవరైతే తిడుతున్నారో, నీ మీద ఎవరైతే హెచ్చించుకుంటున్నారో వారి కంటే నువ్వు గొప్పవాడు. స్తోత్రం. ఎందుకో తెలుసా? నీకేమి లేకపోయినా నన్ను నమ్ముకుని ఉన్నావు. నీకు తినటానికి తిండి లేకపోయినా నా మీద విశ్వాసం ఉంచావు. తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే, ఐగుప్తుల జ్ఞానము కంటే సొలొమోను జ్ఞానము అధికం. ఇంకేం చెప్పాలి సొలొమోను గురించి చెప్పాలంటే? అంత జ్ఞానవంతుడు. ఒక రకం చెప్పాలంటే సొలొమోనుని బట్టి ఇజ్రాయెల్ దేశానికి పేరు వచ్చిందని చెప్పొచ్చు. సొలొమోను ఉన్నాడు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ ఇజ్రాయెల్ దేశం వైపు చూశారని చెప్పొచ్చు. మనం చెప్పుకున్నాం 3000 సామెతలు చెప్పాడు, 1005 కీర్తనలు తెలిసాడు. మీరు సామెతలు చదివితే ఎన్ని అర్థవంతమైన సామెతలు ఉంటాయో, మన జీవితాన్ని కరెక్ట్ కట్టేస్తాయి. ఆమేన్. ఆ సామెతలు చదివితే మన జీవితాన్ని కరెక్ట్ కట్టేస్తాయి. కాబట్టి ఈజిప్టులు కూడా సొలొమోను ముందు దాసోహం అవ్వాల్సిందే. తూర్పు దేశస్తులు కూడా సొలొమోను ముందు దాసోహం అవ్వాల్సిందే. ఆయన ప్రతి చెట్టు గురించి మాట్లాడాడు, ప్రతి జంతువు గురించి మాట్లాడాడు, ప్రతి మృగం గురించి మాట్లాడాడు, ప్రతి జలచరముల గురించి చెప్పాడు. ఇది ఆయనకున్న జ్ఞానం. దేవాలయం కట్టాడు, యెరూషలేములో దేవాలయం కట్టాడు, 7 సంవత్సరాలు కట్టాడు దేవాలయం. సొలొమోను దేవాలయము ప్రపంచంలో ఉన్న అన్ని కట్టడాల కంటే గొప్పగా ఉండేది. సో సొలొమోను యొక్క జ్ఞానం చాలా గొప్పది. ఓవరాల్గా ఒక పాయింట్. దీన్ని బట్టి సొలొమోను దగ్గరికి అన్ని రాజ్యాల రాజులు వస్తున్నారు, అంతమంది ప్రజలు వస్తున్నారు. ఒక్కొక్కరు వచ్చి సొలొమోనుని గొప్పగా పొగుడుతున్నారు, డబ్బు ఇస్తున్నారు, బంగారం ఇస్తున్నారు, వెండి ఇస్తున్నారు. ఏమండి? ఇలా చేస్తూ ఉంటే సొలొమోను ఒక విషయం మర్చిపోయాడు. ఏమా విషయం అంటే, నేను దేవుని బిడ్డను, దేవుణ్ణి అడిగితే నాకు ఈ జ్ఞానం వచ్చింది, దేవుని మహిమ వచ్చేట్టు నేను వాడాలి అన్న సెన్స్ సొలొమోను కోల్పోయాడు. పద్దాక పొగుడుతుంటే ఏమవుతుందో చెప్పండి మనం? స్తోత్రం కలుగును గాక. నేను వెళ్ళిన చోటల్లా పొగుడుతున్నాం అనుకోండి, ఫస్ట్ పోయినప్పుడు అంత దేవుడు అండి నాదే ఉంది అంటాం. ఓ 10 సార్లు పొగిడితే అంత పొగుడుకోవాల్సిన అవసరం లేదండి దేవుడేనండి అంటాం. ఇక ఎక్కువగా పొగుడుతున్నారు అనుకో, ఏమో చెప్పండి,
రే నేనంటే ఏంట అనుకున్నావు తెలుసా? ఎక్కేసింది మనకేక, ఎక్కేసింది సొలొమోనుకి. ఎక్కేసి కామాతురత కలిగి 700 మంది భార్యలు చేసుకున్నాడండి. ఎంతమంది అండి? 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు. ఇవన్నీ రాజుకి సహజమే, రాజు అయినోడికి సహజమే. కానీ మనోడికి ఓవర్ అయిపోయాడు, దాటిపోయాడు, లిమిట్స్ దాటిపోయాడు అసలు. ఇందులో కూడా సొలొమోను గొప్పోడే, సొలొమోను మించినోడు లేడక. మంచి పరంగా వచ్చే ఖ్యాతి గొప్పదే. మనము నిర్ణయం కరెక్ట్గా తీసుకోకపోతే, మన హద్దులు కనుక మనం ఉండకపోతే చెడు ఖ్యాతి కూడా ఇదేమో మెల్లిగా పెరిగింది. దీని స్టాక్ మార్కెట్ ఇది అమాంతంగా పెరిగిపోయేది. అందుకు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఎంత జ్ఞానమున్నా దేవుడు తప్ప నాదేమి లేదు అన్నాడు యేసయ్య. స్తోత్రం. ఎంత మంచి ఉన్నా దేవుని కంటే నాలో మంచి ఏం లేదన్నాడు యేసయ్య. హల్లెలూయా. నేను ఎంత ప్రేమ చూపించినా దేవుని ప్రేమ ముందు నా ప్రేమ తక్కువేనన్నాడు. హల్లెలూయా. ప్రతి విషయంలో, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో తండ్రి అయిన దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య గొప్పవాడు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావా, లేక నీ జ్ఞానమును కలిగిన దాన్ని బట్టి దేవుని మరింత ఘనపరుస్తున్నావా? నీకున్న డబ్బును బట్టి నువ్వు హెచ్చించుకుంటున్నావా, లేదా ఆ డబ్బు ఇచ్చిన దేవుణ్ణి ఘనపరుస్తున్నావా? నీకు ఆయుష్ ఉంది, బలం ఉంది, బలగం ఉంది, నువ్వు పిలిస్తే 100 మంది వస్తారు. నీకు ఏది కలిగి ఉన్నా దేవుని ఘనపరిచే స్వభావం మనకి కావాలి. అప్పుడు మనము దేవుని దృష్టిలో గొప్పవాళ్ళం అవుతాం. స్తోత్రం. జ్ఞానము కలిగి అందరూ పొగుడుతుంటే సొలొమోను శృతి తప్పాడు, హద్దు దాటిపోయాడు. ప్రియులరా, ఆత్మీయ జీవితంలో మనము తెలియకుండానే తొట్టుపడిపోతాం, క్షణంలో జారిపోతాం. మళ్ళీ అది కట్టబడటానికి మన వల్ల కాదు, తిరిగి కట్టుకోలేం. మీకు అర్థమయ్యే బాణలో చెప్తా. ఫ్లైటు వెళ్తున్నప్పుడు కిందన్న వాళ్ళకి సిగ్నల్ కనెక్ట్ అవుతుంది. వాళ్ళు సజెషన్ ఇస్తారు, లెఫ్ట్కి 30 degrees బెండవు, రైట్కి 10 degrees బెండవు, లేదా స్ట్రైట్గా వెళ్ళు, 90 degree మీద నువ్వు వెళ్ళు అని చెప్తుంటే ఆ టైపులో వాళ్ళు తిప్పుతారు పైలట్. ఇక్కడి నుంచి వెళ్ళే సిగ్నల్స్ కనుక వాళ్ళకి కట్ అయినాయి అంటే ఫ్లైట్ ఏమైపోద్ది? క్రాష్ అయింది, ఒక్కడు కూడా బతకడు. ఆత్మీయ జీవితం అంతకంటే ఎక్కువ సెన్సిటివ్. దేవునికి నీకు అంత సన్నిహిత సంబంధం, అంత కరెక్ట్గా ఉండాలి సిగ్నల్స్. నీ ఫోన్ సిగ్నల్స్ లేకపోయినా పర్లేదు, సిగ్నల్స్ వచ్చినప్పుడు మాట్లాడుకోవచ్చు. పైలట్కి సిగ్నల్ తప్పితే ఫ్లైట్ మొత్తం ఫెయిల్ అయిపోద్ది. తండ్రి అయిన దేవునికి నీకు సిగ్నల్స్ పోయినాయి అంటే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంత స్థాయికి వెళ్ళావో అంత స్థాయికి దిగిపోతావు. నిన్ను ఎప్పుడు పడగొట్టాలని సైతాన్ చూస్తుంది. నువ్వు ఎక్కడ అవకాశం దొరుకుతావా నిన్ను మింగేయాలని చూస్తుంది. నీ ఆరోగ్యాన్ని కాదు దానికి కావాల్సింది, నీ ఆయుష్ కాదు, నీ డబ్బు కాదు, నీకేమీ కాదు. దానికి కావలసింది కేవలం నీ ఆత్మీయ జీవితం. పొరపాటును కూడా అనాలోచనగా దేవునికి సంబంధించిన విషయాల్లో నువ్వు ఉండకూడదు. వాక్యం ఎంతసేపు చెబుతున్నావు, ఏం పర్లేదులే అని నేను అనుకున్నానంటే నాలోకి ఎంటర్ అయిపోద్ది సాతాను. వీరిలోకి వస్తా, వీరిలోకి రాలేను అనే అభిప్రాయం సాతానికి ఏముండదు. ఎవడు అవకాశం ఇస్తే వాళ్ళు దూరేసిస్తుంది. ఒక్కసారి సిగ్నల్ కట్ అయిందా కథం. సొలొమోను జీవితంలో దేవునికి సొలొమోనుకి కట్ అయిపోయింది. కట్ అయిపోయిందండి. కట్ అయిపోయినాక సొలొమోను యొక్క దుస్థితి ఎంత దిగజారిందంటే, ప్రపంచంలోనే జీవము గల దేవునికి అందంగా దేవుని మందిరం కట్టిన సొలొమోను అదే దేవుని మందిరం ముందు దేవతలకు గుళ్ళు కట్టారు. దేవుని మందిరంలో దేవుని పనికి ఉపయోగపడే ఉపకరణాలు బంగారంతో చేపించాడు సొలొమోను. ఆ ఉపకరణాలన్నీ బయటకు తీసుకొచ్చి వాటన్నిటిని మళ్ళీ దేవతా గుళ్ళో ఉపకరణాలుగా మార్చేశాడు.
పడిపోయాడు అంటానికి ఇంతకన్నా నిర్వచనం అవసరం లేదు. హీన స్థితికి వెళ్ళిపోయాడు. వాని కడపటి స్థితి మొదటి స్థితి కంటే ఘోరంగా ఉంటుంది. సొలొమోనులో నుండి ఈరోజు దేవుడు నేర్పుతున్న మరొక పాఠం ఏంటంటే, నీకు ఏది కలిగి ఉన్నా అది దేవుడిచ్చాడనేది ఖచ్చితంగా నువ్వు ఫిక్స్ అవ్వాలి. నీకు కలిగి ఉన్న దాన్ని బట్టి నువ్వు హెచ్చించుకోవటం కాదు, దేవునిని బట్టి విధేయత కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఈ సూత్రము ఎవరైతే పాటిస్తారో వారు ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఈ సూత్రాన్ని ఎవరైతే మిస్ చేసుకుంటారో పాతాళంలోకి, ఎవడు దొక్కడం వల్ల అదో పాతాళాన్ని తొక్కేస్తానంటే ఎవడి వల్ల కాదు. మనం ఎక్కడో మిస్ చేశాం, మనం ఎక్కడో మిస్టేక్ చేశాం, మనం ఎక్కడో మనకి కలిగిన దాన్ని బట్టి హెచ్చించుకున్నాం, మనకు కలిగిన దాన్ని బట్టి ఎదుటోని హీనపరిచాం. పనిష్మెంట్ దేవుడు ఇస్తాడు. స్తోత్రం. అయిపోయింది సొలొమోను చరిత్ర. 700 మంది భార్యలు నాకు అవసరమా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సొలొమోను అన్నాడు, అయ్యా ఈ ప్రజలందరూ నీ ప్రజలు, వీరి మీద అధిపతి అయ్యే భాగ్యం నాకు లేదు, కానీ మీ కనికరం చొప్పుననే నాకు ఇచ్చావు. నేను ఎప్పుడు ప్రార్థన చేసినా, నేను ఎక్కడ ఉన్నా నా బాణి ఇదే. ఇప్పుడున్నానంటే నేను చచ్చిపోయేంత వరకు ఇదే బాణి ఉండాలని నా కోసం ప్రార్థన చేయండి. స్తోత్రం. ఎక్కడికైనా నేను హెచ్చించుకోకూడదు. హెచ్చించుకున్నాను అంటే నా పతనం స్టార్ట్ అయినట్టే. మొదట సొలొమోను దేవుణ్ణి అడిగాడు, నాకు జ్ఞానం కావాలని. నువ్వు దేవుణ్ణి ఏం అడుగుతున్నావు? నీ ఆరోగ్యం, నీ డబ్బు, నీ అప్పులు, నీ పాపాలు. ఎప్పుడు పాపాలు ఒప్పుకుంటానే ఉంటాం. ఏమండి, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నేను పాపిని, నా పాపాలు క్షమించు. దేవుడు తీసి పక్కన పెట్టవయ్యా, పద్దాగా చెబుతావేంటి? ఏమండి, నువ్వు నిజంగా హార్ట్ఫుల్గా నీ హృదయంలో ఈ తప్పు చేయకూడదని నువ్వు నిర్ణయం తీసుకుని అప్పుడు నా దగ్గరకు రా. నువ్వు నిర్ణయం తీసుకోకుండా ప్రార్థన చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలి, ఇది ఒక కాన్సెప్టు. కాబట్టి బట్టాం, ప్రభు నన్ను క్షమించు, నేను ఇంకొకళ్ళు అయితే నేను దుర్మార్గురాలి, నేను నీచురాలి, నేను పాపాత్మురాలి, నేను అట్టాడిదాన్ని ఇట్టాడిదాన్ని. ఏమండి, అది కాదు కదా అవసరమైంది. నువ్వు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఇప్పుడు చెప్పు, ప్రభువా ఇప్పుడు వరకు చేశా, ఇక చేయను ప్రభువా, ఈరోజు తాపేస్తున్నా, ఈరోజుతో నేను. దేవుడు సంతోషిస్తాడు. స్తోత్రం. దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా. ఆ రెప్పపాటే వచ్చి నేను వాటేసుకుంటాడు. ఆ తీర్మానం లేకుండా ప్రభువా నేను ఆ పాపం చేశా, ఈ పాపం చేశా, అట్ట పాపం చేసి, ఇట్ట పాపం చేసి, క్షమించయ్యా ఊత దంపుడెళ్ళి రోజు అదే ప్రార్థన అయితే దేవుడికి బోరు కొట్టిదండి ప్రార్థన. దేవుడు మన దీవించును గాక. వెళ్ళిపోతున్నాడు సొలొమోను లోపలికి, అగాధములోకి వెళ్ళిపోతున్నాడు. నీకు కూడా తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత లోపలికి అగాధములోకి కూరుకుపోతావు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినా, దేవుని వాక్యమును నిర్లక్ష్యం చేసినా, దేవుని సేవకుల గురించి దుర్భాషలాడినా, దేవుని సేవకుడు ఎదురులేనప్పుడు నానా రకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటాం. ఫోన్లలో సంభాషణ విడిగా మాట్లాడుకుంటాం. దేవుడి సేవకుడు గురించి రకరకాలుగా మాట్లాడుకుంటాం. వాటన్నిటిని చూసి నేను ఎత్తి మీద పోస్తాడు అగ్గిని కుంపటై. అలాగే సేవకులమైన మేము కూడా మీ గురించి ఎవ్వరి గురించి కూడా నేను తప్పుగా మాట్లాడుకోకూడదు. ఆమేన్. అది చూసి కూడా నా నెత్తి మీద కుంపట పోస్తాడు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఆయనకు లోబడి విధేయత కలిగి నీకున్న పరిస్థితుల్లో కావలసిన జ్ఞానం అడగండి. నీ యజమానికి నీకు పదే గొడవలు అవుతుంటే ఇప్పటి వరకు నీ ఆలోచన ప్రకారం వెళ్ళేవేమో, ఇప్పుడు దేవుని దగ్గర అడగండి, ప్రభువా మా ఇంట్లో గొడవలు లేకుండా సమాధానపరచండి, సఖ్యపరచండి. దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. పడిపోయాడు సొలొమోను, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు వాళ్ళ నాన్నను. యాక్చువల్గా సొలొమోను చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఈడ్చి తన్ని అవతల పడేయాల. అంత ఘోర పాపం చేశాడు. ఎంత ఘోర పాపం చేశాడు? దేవుడు అన్నాడు, అన్య స్త్రీలను నీవు పెండ్లి చేసుకోవద్దన్నాడు. మొదట రాంగ్ అది. తర్వాత ఆ అన్య స్త్రీలు బలవంతం చేస్తే వాళ్ళ దేవత గుళ్ళు కట్టాడు, రెండవ తప్పు. మూడవది దేవునికి ఉపయోగపడే ఉపకరణాలు తీసుకెళ్ళి వాటికి ఉపయోగించాడు. నీ దేహమే
దేవాలయం. నీ దేవాలయంలో దేవుని పనికి వచ్చే ఉపకరణాలు ఉన్నాయి. ఆ ఉపకరణాలను నువ్వు లోక సంబంధమైన శరీర పాపాలకు వాడుతున్నావంటే సొలొమోను చేసిన పాపానికి నువ్వు చేసిన పాపానికి పెద్ద వ్యత్యాసమే లేదు. ఈ దేహము దేవాలయము, దేవాలయంలో ఉపకరణాలు, దేవునికి ఉపయోగపడే ఉపకరణాలు ఉన్నాయి. ఈ ఉపకరణాలతో నువ్వు కనుక పాపము చేస్తే సొలొమోను చేసిన పాపమే నువ్వు చేసినట్టు. వదిలిపెట్టేశాడు కొన్ని సంవత్సరాలు సొలొమోను దేవుడు. అయిపోయింది. సొలొమోను అదో పాతాళానికి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. స్తోత్రం. ఎవరిని బట్టి? వాళ్ళ తండ్రి అయిన దావీదుని బట్టి. నువ్వు పాపంలో పడిపోతున్నావు, నువ్వు పాపంలో శోధింపడుతున్నావు, నువ్వు ఒంటరిగా ఉన్న లైఫ్లో నీవు ఆదివారం నుంచి మళ్ళీ ఆదివారం లోపు ఎన్నో రకాల శోధనలో పడిపోతున్నావు, ఎన్నో తప్పులు చేస్తున్నావు. కానీ నిన్ను మళ్ళీ ఆదివారం తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడుతున్నాడు. ఎందుకో తెలుసా? నీ ఆత్మీయ తండ్రిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకుని నువ్వు ఎన్ని రకాల శోధనలో పడిపోయినా, ఎన్ని రకాలుగా నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేసినా నిన్ను బలపరిచి తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెడుతున్నాడు. కారణం ఆత్మీయ తండ్రి. ఆమేన్. మనము పిల్లలకి కొంత డబ్బు దాస్తాం, బ్యాంకులోనో ఏమండి పొలాలు కొనో స్థలాలు కొనో దాస్తాం. మనకు ఒక రకమైన తృప్తి, నా బిడ్డలకు నేను సంపాదించానని. బిడ్డలు ఏమీ బాధ్యత లేకుండా ఎట్లా పడితే అట్లా తిరుగుతా కూడా వాళ్ళకు ఒక ధైర్యం ఏంటంటే మా అమ్మ నాన్న నాకు సమకూర్చి పెట్టారు. ఆత్మీయ జీవితంలో నీకు కొంత సంపాదించే తండ్రి కావాలి. భౌతిక సంబంధమైన జీవితంలో దాచిపెట్టాడు, ఓకే. ఇల్లు దాచిపెట్టాడు, డబ్బు దాచిపెట్టాడు, బంగారం దాచిపెట్టాడు, నీకు ప్రొటెక్షన్ ఇచ్చాడు, అంతా ఓకే. మరి ఆత్మీయ జీవితంలో నీకు కొంత ధనము దాయాలి, ఆత్మ సంబంధమైన ధనం. సొలొమోనుకు దావీదు దాచాడు, నీకెవరు దాచారు? దేన్ని చూసి నిన్ను కరుణించాలి దేవుడు? దేన్ని చూసి నువ్వు పాపంలో పడిపోతే నిన్ను ఆదరించాలి, నిన్ను బలపరచాలి, నిన్ను తీసుకురావాలి. ఎక్కడికో పారిపోయిన నిన్ను తీసుకొచ్చి ఆయన దగ్గర కూర్చోబెట్టుకోవాలి. నిన్ను మళ్ళీ 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 ఎతికి 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 తీసుకొచ్చి ఆయన పక్కన కూర్చోబెడుతున్నాడు అంటే నీ కొరకు ఆత్మ సంబంధమైన పెట్టుబడి పెట్టేవారు ఒకరు కావాలి. సొలొమోనుకు దావీదు, దావీదుకు అబ్రహాం. కనుక దేవుడు జ్ఞానం ఇచ్చి నీ తరతరాలను నేను ఆశీర్వదిస్తాను, నువ్వు ధనము సంపాదించు, ధనము సంపాదించు, ధనము సంపాదించు. భూలోకంలో నువ్వు ధనము దాచుకోవద్దు, అది సిమెంట్లు కొట్టేస్తే తుప్పు పట్టేసిద్ది. నువ్వు విపరీతంగా దాచేసావంటే, ఇప్పుడు మొదలేశారు, నువ్వు విపరీతంగా దాచేసావంటే ఖచ్చితంగా నీ సొమ్ము నువ్వు తినవు, ఎవడో తింటాడని. అది యేసయ్య ఎప్పుడో చెప్పాడు అన్నమాట. ఏమండి, భూలోకంలో డబ్బు దాచుకుంటే అది ఏదో ఒక రకంగా పాడైపోద్ది. కానీ పరలోకంలో ధనమును సమకూర్చుకుంటే నీ తర్వాత తరము వారు ఆశీర్వదింపబడతారు. ప్రతి మాట లోతుగా ఉంటుంది, క్లారిటీగా తెలుసుకోవాలి దాని గురించి. మన ఆత్మీయ జీవితంలో పడిపోమా? మనం ఎన్ని రకాల మాటలు మాట్లాడతాం, హృదయంలో ఒక్కొక్కరిని చూసి మనం హెచ్చించుకుంటామా, గర్వపడతామా? మనం చేసే అన్ని దోషాలే, కానీ పైకి మాత్రం మళ్ళీ మంచి వాళ్ళంగా కనపడతాం. అయినా కనికరించి మళ్ళీ నేను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నాడు. కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కోసం నా కోసం ఆయన పెట్టాల్సిన పెట్టుబడి అంతా పెట్టేశాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెట్టుబడిలో నుంచి కొంత తీసి నీ అక్కర తీరుస్తున్నాడండి. నీకు ₹1,00,000 అవసరమైన మీ నాన్న బ్యాంకులో ₹1,00,000 10 లక్షలు వేసాడు, పీకల మీద ఉంది, ఆ ₹1,00,000 తీసుకుని కడుతున్నావు. సొలొమోను పాపం చేసి ఆత్మీయ జీవితంలో మొత్తం నష్టపోయాడు, దరిద్రుడైపోయాడు. మళ్ళీ ఆత్మీయ జీవితంలో స్టెబిలిటీగా కట్టుకోవాలంటే కొంత పెట్టుబడి కావాలి. ఆ పెట్టుబడి తండ్రి అయిన దావీదు పెట్టాడు. నీకెవరు పెట్టారు? యేసుక్రీస్తు ప్రభుల వారు పెట్టారు. ఇప్పుడు నువ్వేం చేయాలా? నీ బిడ్డలకు కొంత ఆత్మీయ ధనమును సమకూర్చాలి. ఈ జ్ఞానం సొలొమోనులో లేదు, ఆ జ్ఞానం యేసయ్య చెప్పాడు. ఆమేన్. కాబట్టి యేసయ్య అన్నాడు, సొలొమోను కంటే నేను జ్ఞానవంతుని. ఎంతటి జ్ఞానవంతుడో తెలుసా? సామెతల గ్రంథం 8వ అధ్యాయంలోకి వెళ్ళండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23. అనాది కాలము మొదలుకొని
మొదటి నుండి ఉమ్. భూమి ఉత్పత్తి అయిన కాలంనకు పూర్వము నేను నియమింపబడి తిని. ఎవరు? యేసుప్రభు. జ్ఞానము. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో సొలొమోను చెప్తున్న పాయింట్ ఏంటంటే జ్ఞానమును ముందు పెట్టి ఆ జ్ఞానమును గురించి వివరిస్తున్నాడు. అసలు ఈ జ్ఞానం ఎప్పుడు ఉంది, అసలు జ్ఞానం ఎలా పుట్టింది, అసలు జ్ఞానం ఎవరు, ఆ ఆన్సర్ అది దానికి ఆయనే ప్రశ్న వేసుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఇక్కడ ప్రసంగం చేస్తున్నామంటే నా మదిలో ఒక ప్రశ్న దేవుడే పెడతాడు. ఈరోజు ఏం ప్రసంగం చేయాలి ప్రభా, ఏం ప్రసంగం చేయాలి ప్రభా అనే ప్రశ్న నాలో పెట్టి ప్రార్థన చేస్తుంటే ఒక ప్రశ్న వచ్చింది. సొలొమోను కంటే గొప్పవాడు యేసయ్య ఎలా అని ప్రశ్న వేసి దానికి సంబంధించిన ఆన్సర్ ప్రభువు నాకు ఇస్తాడు. నాకు అంటే ఈరోజు నేను నిలబడ్డా, రేపు నువ్వు నిలబడతావు. స్తోత్రం. నువ్వు అదే బాణీలో ఉంటే నీకు కూడా అదే నేర్పుతాడు. ఇప్పుడు జ్ఞానము ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది, అసలు జ్ఞానం ఎవరు, ఈ ప్రశ్నలన్నీ సొలొమోను ముందుకు స్క్రోల్ చేసి వాటికి ఆన్సరు ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్. ఆ జ్ఞానం ఎవరో కాదు, ఎవరండి? యేసు ప్రభువారు. కాబట్టి జ్ఞానము ఆయనయుండి సొలొమోనుకు జ్ఞానం ఇచ్చినవాడు యేసయ్య. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ సొలొమోనుకున్న జ్ఞానాన్ని బట్టే ఆయన దగ్గరికి ప్రజలందరూ వస్తే మరి ఆయనకి జ్ఞానం ఇచ్చిన నా దగ్గరికి మీరేం చేయాలా? సొలొమోనుకి కొంత జ్ఞానం ఉందండి, అది మనకు చాలా గొప్పగా కనపడుతుంది. దేవుని దృష్టిలో ఎంత చెప్పండి, అది రవ్వంతే. సొలొమోనుకున్న జ్ఞానం కొద్దిగే, దానికోసమే ఆయనకి పేరు వచ్చింది. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి భూపతులు అందరూ వచ్చారు. మరి సొలొమోనుకి జ్ఞానం ఇచ్చిన ఆయన ఇక్కడికి వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. సొలొమోనుకు జ్ఞానమును పరిచయం చేసిన ఆయన ఉన్నాడు. ఇప్పుడు ఈయన దగ్గరికి ఎంతమంది రావాలా? ఈయన దగ్గరికి ఎంతమంది రావాలండి? నీ ఉద్దేశం ఏంటంటే దేవా నువ్వు నా దగ్గరకు రా, నాకు వెలిగి, నాకు డబ్బి, నాకు పేరి, నన్ను గొప్ప చేయి, నా బాధలను తీసేయి, నా అప్పులను తీసేయి. ఇదే భజన అనేది. కానీ నువ్వేం చేయాలా? దేవుని దగ్గరికి వెళ్తా, స్తోత్రం. దేవుని దగ్గర కూర్చుంటా, స్తోత్రం. దేవుని బతిమలాడుకుంటా, దేవుని జ్ఞానము కాస్తో కోస్తో కొంత నేను సంపాదించుకుంటా. కనుక సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. ఎన్నింట్లో అంటే అన్నింటిలోనూ.